ఎందుకంటే నీ బాధ ఏంది? నీ 6 గ్యారెంటీలు 100 రోజులు అన్నావు, దాని మీద చర్చ జరగద్దు. 420 హామీలు నువ్వు ఇచ్చినావు, వాటి మీద చర్చ జరగొద్దు. అందుకే నేను అంటున్నా, అప్పుల లెక్కలు కాదు, హామీల లెక్కలు చెప్పు. వడ్డీల ముచ్చట్లు కాదు, వాగ్దానాల ముచ్చట్లు చెప్పు. ఆ రోజు చాలా గొప్ప వాగ్దాటి ప్రదర్శించిండ్రు కదా నువ్వు, బట్టి విక్రమార్క ఇద్దరు. ఏమన్నారు ఆ రోజు? ఒక టీవీలో చర్చ కూర్చోబెట్టి, మరి చాలా చెప్తున్నారు మీ ఇద్దరు అడ్డగోలు హామీలు ఇస్తుండ్రు, అవుతుందా మీతోని అని అడిగితే, మాకు అణువు తెలుసు, అనా పైసతో సహా లెక్కలు తెలుసు అని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు కొట్టి ఆ రోజు టీవీల ముందు సొల్లు పురాణం చెప్పింది నువ్వు, నీ డిప్యూటీ సీఎం కాదా? ఇవాళ వచ్చి మళ్ళీ దివాలాకోరు మాటలు మాట్లాడుతున్నా ఈ సన్నాసి ముఖ్యమంత్రి నేను అడుగుతున్నా, నువ్వు కాదా ఆ రోజు చెప్పింది? మాకు అనా పైసతో సహా ప్రతి లెక్క తెలుసు, ఎట్లా మాట నిలబెట్టుకోవాలో తెలుసు అని ఉదరగొట్టింది నువ్వు కాదా? ఆ రోజు దొంగ లెక్కలు, ఈరోజు కాకి అరుపులు. అందుకే మేము అనేది, దమ్ముంటే అప్పులపై కారు కూతలు కాదు, నీ అసమర్థ పాలన పైన శ్వేతపత్రం విడుదల చెయ్యి. నువ్వు చేసింది ఏందో చెప్పు. నువ్వు చేసింది ఏంది నిజానికి? ఈ సంవత్సరంలో కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు నీ ఖాతాలో రాయించుకుంటావు. నువ్వు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినా మొత్తం తిప్పి కొడితే 12,000 ఉద్యోగాలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి దివాలాకోరు మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ సంవత్సర కాలంలో ఇచ్చింది. రాహుల్ గాంధీకి రేపు ఎల్లుండి ఉత్తరం రాస్తా, మొత్తం నీ బండారం ఏందో, నీ కథ ఏందో ఆయనకు తెలియదని నేను అనుకుంటలేను, కానీ తెలిసినా తెలియనట్టు యాక్టింగ్ చేస్తున్నాడు. ఆయన కూడా స్వాతిముత్యం యాక్టింగ్ చేస్తున్నాడు కాబట్టి ఆయన బండారం నీ బండారం బయట పెట్టాలి కాబట్టి చెప్తున్నా. నీ రాహుల్ గాంధీ అన్నట్టు ఆయన మీ నాయకుడు అశోక్ నగర్కి వచ్చిండు, మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి తెలుగులో ట్వీట్లు పెట్టిండు, నమ్మబలికిండు, తెలంగాణ యువతను మోసం చేసిండు. నీ ప్రభుత్వం వచ్చినాక నువ్వు ఇప్పటిదాకా ఇచ్చింది సంవత్సరంలో 12,000 చిల్లర ఉద్యోగాలు మాత్రమే. ఇంకా 1,87,000 ఉద్యోగాలు నీ ప్రభుత్వం బాకీ ఉంది తెలంగాణ యువతకు. అందుకే నేను అనేది, రేవంత్ రెడ్డి నిన్ను వదిలిపెట్టం, నువ్వెన్ని తప్పుడు కూతలు కూసినా నిన్ను వదిలిపెట్టే సమస్య లేదు. ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్, అవి నీ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. రుణమాఫీ బోగస్ అని తేలిపోయింది. రైతులు ఏ ఊరికి పోయినా తిరుగుతూ ఉన్నారు, కాలేదు, 2 లక్షల లోపు కూడా కాలేదు. నాకు పొద్దున్నే నరేందర్ రెడ్డి అని రిటైర్డ్ టీచర్ పెద్ద మెసేజ్ పంపిండు, సార్ నాది కానే కాలేదు, ఇది నా ఫోన్ నెంబర్, ఇది నా అకౌంట్ నెంబర్, జర మాట్లాడండి అసెంబ్లీలో అని పొద్దున్నే మెసేజ్ పంపిండు. ఒకటి కాదు, నీకు చేతనైతే దమ్ముంటే ఊరూరు అడుగు, తెప్పించుకో వివరాలు. ఎక్కడ కూడా రుణమాఫీ పాక్షికంగా అయింది తప్ప పూర్తిగా కానే కాలే.